ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది. నేను ఏదో నార్మల్ ఇంటర్వ్యూ చేయట్లేదు. ఈ రోజు మనం టెలికాస్ట్ చేసేది ఒక సినిమా ఇంటర్వ్యూ అనేసి. అండ్ ఆ సినిమా వచ్చేసి 'అందెల రవమిది'. 'అందెల రవమిది' మూవీతో ఒక 'పౌర్ణమి' లాంటి ఒక సినిమా మళ్ళీ అంటే కూచిపూడి, భరతనాట్యం ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. అలాంటి సినిమా ఇప్పుడు మన ముందుకి రాబోతుంది. అది ఆ సినిమాకి సంబంధించిన ఇంద్రాణి గారు ఎవరైతే యాక్ట్రెస్ ఉన్నారో, సో మనతో పాటు ఉన్నారో ఆమెను అడిగి తెలుసుకుందాము అసలు ఈ సినిమా విశేషాలు ఏంటి అండ్ ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది అనేసి. ఇంద్రాణి నమస్తే. నమస్తే అండి. సో మిమ్మల్ని చూడగానే నాకు ఫస్ట్ హిందీ వచ్చేస్తుంది. అంటే ఒక ఆ లుకింగ్ చూస్తే కొంచెం హిందీ అమ్మాయి లాగా, నార్త్ అమ్మాయి లాగా అనిపిస్తున్నారు. బట్ మీ గురించి స్టడీ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అచ్చమైన తెలుగు అమ్మాయి, విజయవాడలో పుట్టి పెరిగారు. అండ్ విజయవాడలో పుట్టాను, పుట్టారు అంతే. పెరిగిందంతా హైదరాబాద్. సో 'అందెల రవమిది' రీసెంట్ గా దీనికి సంబంధించిన టీజర్ లాంచ్ జరిగింది. హరీష్ శంకర్ గారు వచ్చారు, తనికెళ్ళ భరణి గారు వచ్చారు, ఆదిత్య మీనన్ గారు వచ్చారు. సినిమా టీం మొత్తం అక్కడ కనిపించింది. ఎందుకు హరీష్ శంకర్ గారిని అండ్ వీళ్ళని తీసుకురావడం? టీజర్ లో నేను ఈయన చూసాను, తనికెళ్ళ భరణి గారిని, ఆదిత్య మీనన్. సరే వాళ్ళు ఓకే, వై హరీష్ శంకర్, వై నాట్ అదర్స్? హరీష్ శంకర్ గారు నాకు చాలా హెల్ప్ చేశారండి. ఆయన హీ సాట్ త్రూ మై ఎడిట్. హీ బికాస్ ఆఫ్ హిమ్ ఐ డబ్డ్ థ్రైస్ ఫర్ దిస్ మూవీ. సో హీ హ్యాస్ మెంటర్డ్ మీ. సో ఆయన లేకుండా ఎలాగా? ఆయన పిలవాలి కదా. మీరు సినిమా కూడా ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు హరీష్ శంకర్ అని వస్తుంది అనమాట. బికాస్ ఆయన హీ హాస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్. అందుకని సో ఏంటి ఈ మూవీ పేరే చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎట్లుంది అంటే లవ్ స్టోరీ మూవీస్ లేకపోతే ఫ్యాక్షన్ మూవీస్ లో ఫుల్ ఆఫ్ అంటే ఇంకా ఫైట్స్ ఉండాలి అనే జనరేషన్ లో మీరు ఇలాంటి మూవీని తీసుకొస్తున్నారు. అది కూడా యూఎస్ లో 70% అండ్ ఇండియాలో 30% తీసిన సినిమా. మీరు మెయిన్ స్ట్రీమ్ మాట్లాడుతున్నారు కానీ మనం ఇప్పుడు దే డిడ్ బలగం, దే డిడ్ so many movies they did which are so offbeat, yet they have done so well. So as such I am not looking at like some market, like industry ala anukovatledu. Where I am coming from is I wanted to tell a story and this is the story I wanted to tell. So ee story ki sambandhinchi fight lu untaya undavu ante dance untunda untundi, సో డ్రామా ఉంటుందా ఉంటుంది. సో కామెడీ అంటే ఇన్ లైఫ్ హౌ ఇట్ ఈస్ అనే దాంట్లోనే కొంచెం అది కూడా ఉండకపోవచ్చు. సో వాట్ ఈస్ యాప్ట్ టు దిస్ మూవీ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్. ఏంటి ఇంద్రాణి అసలు ఎవరు, ఎందుకు సడన్ గా ఇప్పుడు మూవీస్ లో వచ్చారు? బాగా డాన్స్ ఇష్టం కాబట్టి ఎక్కడున్న ప్రాక్టీస్ వాజ్ ఆల్వేస్ ఆన్ అనమాట. సో అక్కడ ఒక జూనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్ హీ సా మీ అండ్ దే వర్ లుకింగ్ ఫర్ సమ్ డాన్సర్ ఫర్ అ మూవీ కన్నడ. సో అలా వచ్చింది అనమాట అది. 'అందెల రవమిది' అన్న మూవీ నేమ్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఎన్ని నేమ్స్ మీరు అనుకున్నారు ఫస్ట్? ఏమో అనుకున్నాం సార్, ఫస్ట్ నాతి చరామి అనుకున్నాం, లేదు తర్వాత మనసా వాచా నాతి చరామి అనుకున్నాం. అంటే వదలకూడదు అనేది, ఆమెకి కూడా వదలకూడదు డాన్స్ అనేది, బికాస్ దెర్ ఇస్ అ డ్రామా బిట్వీన్ ద హస్బెండ్ అండ్ వైఫ్. But then it made more sense because it was completely about dance in terms of her goal, her life decision was from dance. సో ఇలాంటప్పుడు ఒక డాన్స్ పేరే పెట్టుకుందామని. అండ్ అప్పుడు విశ్వనాథ్ గారు పోయారు. అప్పుడే నాకు జీవితంలో ఒకటి వెలితి అనమాట. నేను ఆయన్ని కలవాలనుకున్నాను, ఐ కుడెంట్ డూ దట్. సో అందెల రవము, అందెల రవమిది అంటే ఇట్ ఈస్ ద బెల్స్ ఆఫ్ ఫ్రమ్ ద డాన్సర్స్ ఫీట్, ద సౌండ్. సో కాస్టింగ్ వైజ్ తీసుకుంటే ఎన్ని డేస్ లో ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయింది? సినిమాకి డైరెక్షన్? So casting is like 45, filming was 45 days. Casting, most of the people are from there. And whomever you see, Tanikela Bharani garu is main supporting role, father role. Then Aditya Menon garu, he is also supporting role, father role. Tarvata Nirmal garu vachesi my mother-in-law. Jayalalitha garu vachesi my mother-in-law. And then IDPL Nirmala garu vachesi my mother. These are the only characters here.
మిగతా స్టోరీ అంతా whoever is the main supporting role again is an African American woman అన్నమాట. ఆవిడ she's a single mom, she lives beside me, she's a neighbor and she has like a small kid whom I'm connected to. There's a lot of story to it. So just dance అంటే just dance కాదు. There is a lot of story and there is a lot of fight and there is a lot of raise and fall and there is obviously women empowerment, all that anamata. Women empowerment, racism, adoption, IVF, all everything, dance. సో మీ డాన్స్ ప్యాషన్ గురించి, అసలు డాన్స్ లో ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంది అనేసి ఫస్ట్ గా ఎలా బయటపడింది? ఎందుకంటే మీ ప్యాషన్ ఇంత ఉంది కాబట్టే కదా దాన్ని సినిమా రూపంలో తీసుకొచ్చారు మీరు. ప్యాషన్ చిన్నప్పటి నుంచి సార్, చిన్నప్పటి నుంచి చెప్తున్నా కదా, నన్ను ఎక్కడో మ్యూజిక్ స్కూల్లో జాయిన్ చేశారు. అక్కడ ఆయన ఒక పాపం ఆయన సా అంటుంటే నేను నిద్రపోవడం, అక్కడ అయిపోయింది. ఓహో పెద్ద ఆయన కాబట్టి ఇది ఆయనకి చెప్పలేకపోతున్నారేమో, ఇది మరీ చిన్నది కాబట్టి అని ఇంకో చోట తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అక్కడ కూడా అదే మనం ఇక్కడ అక్కడ చూసుకుంటూ ఉంటాం, కూర్చోలేము. అంతసేపు గంట కూర్చోబెడితే కూర్చోలేము నేల మీద కూర్చోడానికి కాదు, అసలు కూర్చోలేము. అండ్ దెన్ చిన్నప్పుడు ఇంకా వీఆర్ మోర్ రెస్ట్లెస్ కదా, ఐ మీన్. సో తర్వాత తొడబాచిపోయేటట్టు తాళం కొట్టుకోవడం, పాడడం అంటే వాంటెడ్లీ తప్పు పాడటం, ఇవన్నీ చేసి మా వాళ్ళని విసిగించి నన్ను డాన్స్ లోనే పెట్టండి. సో అరంగేటం ఏమన్నా జరిగిందా? నేను అరంగేట్రం చేయలేదండి. అదొక పెద్ద, ఇప్పుడు ఏమిటో అరంగేట్రం చేసేసి అన్ని ఆపేసి అయిపోయింది ఏదో సర్టిఫికేషన్ అనుకుంటారు. దట్స్ నాట్ హౌ ఇట్ ఈస్. మై మదర్ సెడ్ ఐ కెనాట్ పే యూ. షీ సెడ్ యూ వాంట్ టు గో అబ్రాడ్ అండ్ స్టడీ, నేను నీకు డబ్బులు ఇస్తా గానీ అరంగేట్రం 8-10 లక్షలు నేను పెట్టను. We are not doing. Creativity is like a river andi. It has to keep flowing. You cannot దాన్ని ఏదో ఆనకట్ట వేయలేమన్నమాట. సో మూవీ చేస్తున్నప్పుడు మీకు ఎక్కువగా నచ్చిన సీన్ ఏంది? సో ఒక 2 ఫైటింగ్ సీన్స్ ఉంటాయి, అంటే జస్ట్ ఆర్గ్యుమెంట్ సీన్ ఉంటుంది అనమాట. అది దట్ గేవ్ మీ అ వెరీ గుడ్ హై. అపార్ట్ ఫ్రమ్ దట్ డాన్సింగ్ ఐ ఎంజాయ్. ఫస్ట్ సాంగ్ నేనే కొరియోగ్రాఫ్ చేశాను. సో ఒక రోజులో ఫినిష్ చేసేసాం. One day we finished the whole song. So that was another high. I'm like, let's go, change, cut, idi. And then I think I had one shot of Navarasas. All 9 emotions at once, one after the other, without any cut. So that was also a high. So మ్యామ్ ఒక బుక్ ని రాసిండ్రు. ఆ బుక్ ఎంత బాగుంది అంటే, సో డాన్స్ చేస్తున్నప్పుడు ఎలాంటి మజిల్స్ ఎలా పనిచేస్తాయి అన్న దాని గురించి ఈ బుక్ డిజైన్ కూడా అద్భుతం. సో మ్యామ్ అసలు ఇంకా ఇది రఫ్ అనుకుంటా, ఇది రఫ్ డ్రాఫ్ట్ అండి. రఫ్ డ్రాఫ్ట్ ఇది అయిపోయింది ఎవ్రీథింగ్, బట్ జస్ట్ ఐ నీడ్ టు డూ అ లిటిల్ బ్యూటిఫైయింగ్ టు దిస్ అన్నమాట. So this is about dance physiology and injury prevention. ఎందుకు అనిపించింది అంటే ఈ డాన్స్ పైన ఒక బుక్ రాయాలి? నాకు I want to always write, always read, always learn. It's been like that. But in this why ante you should understand what you're doing to your body. And then you should understand how to manage everything and how you can dance for a very long time. Andukani ikkada if you see a journey to strength and longevity in dance. So strong ga untu dance chestu for a longer time ela nu cheyagalavu ane dani meeda ee book annamata. So eppudu bayatiki vasthundi మార్కెట్ లో? వచ్చేస్తుంది సార్. బిఫోర్ ద మూవీ కమ్స్ అవుట్ దిస్ విల్ కమ్ అవుట్. సూపర్. మూవీతో పాటు? మూవీ కన్నా ముందే. మూవీ కన్నా ముందేనా? మూవీ ఎప్పుడు అనుకుంటున్నారు? సో ఫెస్టివల్స్ లో ఉంది మూవీ. సో ఒక 1 year తిప్పాలి ఫెస్టివల్స్ అంటే. యూ కెనాట్. అచ్చా, ఇవన్నీ అదే కదా, గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్ళింది, సౌత్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వెళ్ళింది, అందులో ఇది. ఎస్. So we have 3 awards. So we have DC SAF, that is DC South Asian Film Festival. That we got best debut film.
And then India Independent Film Festival, we got the best woman made film. And then we had Global India International Film Festival, we got the best director award. Now Florida South Asian International Film Festival లో ఉండింది అదనమాట. తెలుస్తాయి ఒక 2 రోజులు దాన్ని. ఇది చెప్పాలి, I was the first person ever to open a New York Fashion Week with with dance, with Indian dance. Bharatnatyam. Yeah, that was the first time it ever happened. My dream ani vaalaki chesam memo. Not my dream, Anjali Fugat ani ameki chesaru. So yeah. సో ఫైనల్ గా మూవీ గురించి మీరు ఫైనల్ గా ఏం చెప్తారు? మూవీ రిలీజ్ ఎప్పుడు అవుతుంది అనేసి చాలా మందికి డౌట్ ఉంటది, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? సో ఇది 1 year అనుకున్నామండి. వి స్టార్టెడ్ ఆగస్ట్, వి ఎండ్ ఆగస్ట్. సో టీజర్ లాంచ్ ఇప్పుడు చేయాల్సిన అవసరం మరి అంటే ఇది టీజర్ లాంచ్ చేసుకుని ఆడియో 5 songs ఉన్నాయి, లిరికల్ చేసుకుని సోషల్ మీడియా మీమ్స్ చేసుకుని ఇవన్నీ ఉంటుంది కదా ప్రాసెస్. ఇంకా 4-5 నెలల ముందు అయితే ఎట్లాగైనా స్టార్ట్ చేయాలి కదా సార్ అది. అండ్ దెన్ మాలాంటి మూవీస్ కి వీఆర్ స్మాల్ మూవీస్, రైట్? సో వీ హ్యావ్ టు కీప్ పుషింగ్ ఇట్. కంటెంట్ ఉన్న మూవీ, స్మాల్ మూవీ, వీ హ్యావ్ టు డూ అవర్ వర్త్ బికాస్ పీపుల్ డోంట్ నో అస్. So we have to start putting things out and people should understand. లేకపోతే సడన్ గా 1 month వచ్చేసి టీజర్ వచ్చేసింది, 1 month లో మూవీ వచ్చేసి nobody knows. ఓహో దీని గురించి ఏదో చెప్తున్నారు అంటూ అట్లీస్ట్ ఒక అవగాహన అయితే వస్తుంది కదా. అదన్నమాట. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. మూవీ సక్సెస్ అవ్వాలి అండ్ ఈ 1 year జర్నీ ఏదైతే ఉందో బ్రహ్మాండంగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్.